నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకు నా జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి అని? చిన్న పని కూడా చాలా కాలం పడుతుంది. దగ్గరికి వచ్చిన ఆశీర్వాదం మళ్లీ దూరమవుతుంది. ఇటీవల ఒక పరిశీలన చెబుతోంది, చాలామంది విశ్వాసులు తమ జీవితంలో ఆలస్యాన్ని అనుభవిస్తున్నారు. కాని అసలు ప్రశ్న ఏమిటంటే, ఇది దేవుని పరీక్షనా లేక శత్రువాటనా? చాలామంది ఇలా అనుకుంటారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అవును, కొన్నిసార్లు దేవుడు మనలను సహనంలో పరీక్షిస్తాడు. కాని ఒక విషయం గుర్తుంచుకో, దేవుని పరీక్షలు ఎప్పటికీ లాగిపడవు. నీ జీవితంలో సంవత్సరాలుగా ఒక విషయం ముందుకు సాగకపోతే అది దేవుడు కాదు, అది ఒక ఆత్మీయ ఆలస్యం కావచ్చు. దేవుని సంతానమా, ఇది బాగా విను. దేవుడు ఆలస్యానికి కారణుడు కాదు. దేవుడు నిన్ను ఎదగడానికి సృష్టించాడు, ఆగిపోవడానికి కాదు. శత్రువు నిన్ను నాశనం చేయలేకపోతే నీ సమయాన్ని వృధా చెయ్యాలని చూస్తాడు. నీ చిన్నప్పటి గురించి గుర్తుందా? ఎంత కలలు, ఎంత ఉత్సాహం, ఎంత ధైర్యం! లోపల ఒక భావన ఉండేది, నేను ప్రత్యేకమైన వాడిని, నేను గొప్పగా ఏదో చెయ్యాలి అని. అది గర్వం కాదు, అది దేవుడు నీలో పెట్టిన లక్ష్యం. కాని ఇప్పుడు చిన్న చిన్న పనులే కష్టంగా మారాయి. దగ్గరికి వచ్చిన విజయం మాయమవుతోంది. నువ్విది గుర్తించకపోతే ఇది దేవుని సమయం అని అనుకుని మోసపోతావు. కాని నిజం ఏమిటంటే, ఇది శత్రువు యుక్తి. ఆలస్యం అంటే నీ విశ్వాసాన్ని తగ్గించటం, నీ ఆశని తగ్గించటం, దేవుని వాగ్దానాలపై సందేహం కలిగించటం. డానియేలు కథ గుర్తుందా? అతను 21 రోజులు ప్రార్థించాడు. కాని దేవుడు సమాధానమిచ్చింది ఎప్పుడంటే మొదటి రోజే. కాని సమాధానం రావడానికి 21 రోజులు పట్టింది. ఎందుకు? డానియేలు కథలో ఒక చాలా లోతైన ఆత్మీయ సత్యముంది. ఒకసారి ఊహించు, ఒక మనిషి హృదయం నిండా బాధతో దేవుని దగ్గరకు వస్తాడు. తన ప్రజల పరిస్థితి చూసి తట్టుకోలేక, దేవా, నువ్వు ఏమి చేస్తున్నావు అని తెలుసుకోవాలని కోరుకుంటాడు. అదే డానియేలు. అతను సాధారణంగా ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోలేదు. అతను తనను తాను దిగువకు దించి 3 వారాలు ఉపవాసంతో, వినయంతో, పూర్తి మనసుతో దేవుని ఎదుట నిలబడ్డాడు. రోజులు గడుస్తున్నాయి, కాని ఎలాంటి సమాధానం లేదు. చాలామంది అయితే ఇక్కడే ఆగిపోతారు. దేవుడు వినలేదు, ఇది ఉపయోగం లేదు అని వదిలేస్తారు. కాని డానియేలు ఆగలేదు. అతను ప్రార్థన కొనసాగించాడు. ఇదే అతని గొప్పతనం. ఇప్పుడు కథలో మలుపు వస్తుంది. 21వ రోజు అకస్మాత్తుగా ఒక దూత అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ దూత మొదట చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరం. డానియేలా, నీవు మొదటి రోజునుంచే ప్రార్థించినప్పుడు నీ మాటలు దేవుని దగ్గరకు చేరాయి. ఇది విన్నప్పుడు మనకు ఒక పెద్ద సత్యం అర్థమవుతుంది. దేవుడు ఆలస్యం చెయ్యలేదు. దేవుడు మొదటి రోజే సమాధానమిచ్చాడు. అయితే వెంటనే ఎందుకు రాలేదు? ఇక్కడే ఆ ఆత్మీయ యుద్ధం బయటపడుతుంది. ఆ దూత చెబుతుంది, పర్షియా రాజ్యాధిపతి నన్ను 21 రోజులు అడ్డుకున్నాడు. ఇది మనుష్యుడు కాదు, ఇది ఒక ఆత్మీయ చీకటి శక్తి. అంటే దేవుడు పంపిన సమాధానం మధ్యలోనే అడ్డుకుపోయింది. ఊహించు, దేవుని సమాధానం వస్తోంది, కాని మధ్యలో ఒక యుద్ధం జరుగుతోంది. అక్కడే ఇంకో అద్భుతం జరుగుతుంది. ప్రధాన దూత మైకేలు వచ్చి సహాయం చేస్తాడు. ఆకాశంలో యుద్ధం జరుగుతుంది, దేవుని దూతలు మరియు చీకటి శక్తుల మధ్య. చివరికి దేవుని శక్తి గెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఆ సమాధానం డానియేలు దగ్గరకు చేరుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితానికి ఒక అద్దం. ఎందుకంటే చాలాసార్లు మనం కూడా డానియేలులానే ఉంటాము. మనం ప్రార్థిస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, కాని సమాధానం కనిపించటం లేదు. అప్పుడు మనం అనుకుంటాము, దేవుడు వినలేదేమో అని. కాని ఈ కథ చెబుతోంది, దేవుడు వినకపోవటం కాదు, మధ్యలో అడ్డంకులు ఉండొచ్చు. అందుకే ఈ సత్యం గట్టిగా పట్టుకో. నీవు ప్రార్థించిన క్షణంలోనే దేవుడు పని మొదలుపెడతాడు. కాని ప్రతి ఆలస్యం దేవునివల్ల కాదు,
కొన్ని ఆలస్యాలు ఆత్మీయ యుద్ధాల ఫలితం. కాబట్టి వదిలేయటం కాదు, ఆగిపోవటం కాదు, ఇంకా బలంగా ప్రార్థించాలి. డానియేలు 21 రోజు వరకు ఆగకపోయినందుకే అతను సమాధానం చూశాడు. అతను 10వ రోజుకే వదిలేసి ఉంటే అతను ఆ సమాధానాన్ని ఎప్పటికీ చూడలేడు. ఇదే మనకు బోధ. పట్టుదలతో ఉండే ప్రార్థన ఎప్పుడూ ఫలితం లేకుండా ఉండదు. కాబట్టి నీవిప్పుడు ఎదుర్కొంటున్న ఆలస్యం చూసి నిరుత్సాహపడకు. దేవుడు ఆలస్యం చేయడం లేదు. ఆయన ఇప్పటికే పనిచేస్తున్నాడు. నీకు కనిపించకపోయినా నీకోసం యుద్ధం జరుగుతోంది. కాబట్టి నిలబడిపో. ప్రార్థన ఆపకు, విశ్వాసం తగ్గించకు. ఎందుకంటే ఒకరోజు దానియేలు చూసినట్టు నువ్వు కూడా చూస్తావు. నా ప్రార్థన మొదటి రోజే వినబడింది అని. ఇక్కడొక గొప్ప సత్యం ఉంది. నువ్వు ప్రార్థించిన రోజునుంచే దేవుడు పని మొదలుపెడతాడు. కాని మధ్యలో శత్రువు ఆలస్యం చెయ్యొచ్చు. పౌలు కూడా ఇలా అన్నాడు, నేను రావాలనుకున్నాను, కాని సాతాను అడ్డుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు. పౌలులాంటి దేవుని సేవకుడినే అడ్డుకున్నాడు అంటే నీ జీవితంలో కూడా ఆలస్యపు దాడి ఉండొచ్చు. అయితే మనం ఏమి చెయ్యాలి? అంగీకరించాలా? పోరాడాలా? ఎలా? ప్రార్థనతో, దేవుని వాక్యంతో, స్థిరమైన విశ్వాసంతో. దేవుని వాక్యం చెబుతోంది, నా వాక్యం ఖాళీగా తిరిగిరాదు. అంటే నువ్వు ప్రకటించిన ప్రతి వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు బాగా విను. నీ విజయం సాధ్యం మాత్రమే కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఎర్ర సముద్రాన్ని విడదీసిన దేవుడు